హలో నమస్తే అండి. వెల్కమ్ టు కొనగల్లు పిల్ల ఛానల్. ఈరోజైతే మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నామండి. ఇది దీపావళి 2 రోజుల తర్వాత వ్లాగ్ అండి. ఒక పని మీదనైతే మా అమ్మవారి ఊరైతే వెళ్తున్నామండి. ఇక్కడ చూడండి, వడ్లు అయితే రోడ్ల పక్కన ఎండబోసారండి. రైతులకైతే నిజంగా ఎంత కష్టమో ఇది చూస్తేనే అర్థమవుతుందండి. పొద్దున్న ఎండపోయడం, మళ్ళీ సాయంత్రం దగ్గర వర్షం. ఇవాళ ఇప్పుడు అకాల వర్షాలు అయితే పడుతున్నాయండి. వర్షాలతో వాళ్ళకైతే ఎంత ఇబ్బంది అవుతుందో. రైతుల కష్టం చాలా కష్టం అండి. ఇక్కడ మా అమ్మ వాళ్ళ ఇంటి అయితే, మా అమ్మ వాళ్ళ ఇల్లు చేళ్ళలోనే ఉంటుందండి. చేళ్ళ మధ్యలో ఉంటుంది. చాలా చాలా హాయిగా అనిపిస్తుందండి. ఇక్కడ చూపిస్తున్న కాయలు చూసారా, అవైతే గోంగూర కాయలండి. వాటితో పచ్చడి చేస్తే చాలా బాగుంటుందండి. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత పని కోసం ఒక పని మీద అయితే వెళ్ళామండి. పని అయిపోయిన తర్వాత అయితే కూరగాయలు తీసుకొచ్చుకుందామని చేలోకి అయితే వెళ్ళామండి. చేలో మధ్యలో మా అమ్మ వాళ్ళైతే గోరు చిక్కుడు చెట్లు, బెండ చెట్లు అయితే వేశారండి. సోరకాయ చెట్లు కూడా వేశారు. గోరు చిక్కుడుకాయలు అయితే తెంపుకున్నానండి. సోరకాయ చెట్లు కూడా ఉన్నాయండి. కొన్ని సోరకాయలు, బెండకాయలు కూడా తెంపుకున్నానండి. మన చేత్తో మనకు తెంపుకుంటే ఆ ఆనందమే వేరు కదండి. నేనైతే ఒక చిన్న పిల్లలాగా చేనంతా తిరిగేసానండి. మొత్తం చేలన్నీ చుట్టేసి వచ్చాను. పక్కనే మా అన్నయ్య వాళ్ళది, మా పెద్దమ్మ వాళ్ళది అయితే బంతి తోట ఉందండి. దాంట్లోకి అయితే మా పిల్లల్ని అయితే తీసుకొని వెళ్ళి ఫోటోలు దిగుదామని తీసుకొని వెళ్ళానండి. పిల్లలకైతే పూలను ఎప్పుడు చూడరు కదండి, బంతి తోటలు అనేవి చూసారండి. ఇక్కడ ఇంకా చిక్కుడు చెట్లు కూడా వేశారండి మా అమ్మ వాళ్ళు అయితే. పక్కనే బంతి తోటలోకి వెళ్ళి అలా కాసేపు పచ్చని వాతావరణాన్ని అయితే దోసకాయలు ఆహ్లాదించానండి. కాస్తానే మమ్మీ, దోసకాయలు పత్తి అయితే ఏరడానికి అయితే వచ్చిందండి, వేరుతున్నారు. ఇప్పుడు మళ్ళీ 2 రోజుల నుంచి అయితే మళ్ళీ వర్షాలు కురవడం వలన నిజంగా రైతులకైతే ఎంత ఇబ్బంది అండి. వాళ్ళ కష్టం ముందు ఎంత చెప్పినంత. అందుకే అండి జై జవాన్ జై కిసాన్ అనేది. ఇవైతే మా టేక్ చెట్లు అండి. ఇది మా పత్తి అండి. అమ్మ వాళ్ళైతే మునగకు తీసుకొని చేస్తున్నారండి పత్తిని. తిరిగి సాయంత్రం అయితే మళ్ళీ వచ్చేసామండి. ఇదేనండి బంతి తోట చెప్పాను కదా, బంతి తోటకైతే వెళ్ళామండి. తోటంతా తిరిగేసి పిల్లలైతే హ్యాపీగా తిరిగేశారండి. వీళ్ళు మునక్కాయ చెట్లు కూడా వేశారండి. మా అన్నయ్య వాళ్ళదండి ఇదైతే. కొన్ని కూరగాయ చెట్లు కూడా వేశారు వాళ్ళు కూడా. ఇవి ఎల్లో కలర్ సొరకాయలు అయితే అమ్మ వాళ్ళ దగ్గర గ్రీన్ సొరకాయలు, కొన్ని థిక్ గ్రీన్ అంటాం కదండి, అవి వైట్ కలర్ సొరకాయలు ఉన్నాయండి. నేనైతే ఒక గ్రీన్ సొరకాయ, ఒక వైట్ కలర్ సొరకాయ అయితే తీసుకొచ్చుకున్నానండి. గ్రీన్ సొరకాయ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. అమ్మ వాళ్ళు అయితే కూరగాయ చెట్లకైతే ఎటువంటి మందులు అయితే కొట్టరండి. న్యాచురల్గా పండినయండి ఇవ్వండి. అందుకోసమే చాలా రుచిగా ఉంటాయి. అమ్మ వాళ్ళు ఎప్పుడు వచ్చినా తీసుకొస్తారు. మేము వెళ్ళిన కూరగాయలు అయితే తీసుకొచ్చుకుంటామండి. నాకైతే ఇలా తెంపడం అంటే చాలా ఇష్టం అండి. అందుకోసమే నేనే వెళ్ళి తెంపుకున్నానండి. చేనంతా తిరిగేసి అలా సాయంత్రం వచ్చేసరికి నైట్ అయిందండి. నైట్ అయితే గోరుచిక్కుడుగా అయితే చుంచుకొని పెట్టుకున్నానండి. తెల్లారి వండడం కోసం అయితే పొద్దునంతా హడావిడిగా ఉంటుంది కదండి. ఇదిగోనండి ఒక సొరకాయ అయితే అమ్మ వాళ్ళేమో చూడలేదండి, చాలా ముదిరిపోయింది, చాలా పెద్దగా ఉందని అది అమ్మ నేను మాట్లాడుకుంటున్నాం. ఇదేనండి. ఇదేనండి నేను తీసుకొచ్చుకున్న కూరగాయలు. ఒక గ్రీన్ సొరకాయ అయితే తీసుకొచ్చుకున్నానండి. కొంచెం అమ్మ అయితే చింతపండు కూడా పెట్టిందండి. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఏదైనా కూడా తీసుకొచ్చుకుంటాం కదండి. మీరు కూడా ఇంతేనా? కామెంట్ చేయండి. నేనైతే గ్రీన్ సొరకాయ బెండకాయలు అండి నైటే వేరు చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నానండి. గోరుచిక్కుడుకాయ చుంచేసి తెల్లారి కోసం అయితే కూర వండేసానండి. హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొనగల్లు పిల్ల ఛానల్. మేమైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాం కదండి. ఏం తీసుకొచ్చామో చూడండి. సొరకాయ. ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ అండి. హడావిడిగా అన్నం అయితే వండేసానండి. అన్నం వండేసిన తర్వాత మా ఆయన అయితే పొద్దునే పనికి వెళ్ళిపోయాడండి. పిల్లల కోసం అయితే ఇప్పుడు
గోరుచిక్కుడు కర్రీ చేశానండి. గోరుచిక్కుడు కర్రీ వేసి బాక్స్ పెట్టేసి నేనైతే స్కూల్కి పంపించేశానండి. ఇలాంటి మంచి మంచి వ్లాగ్స్ కావాలంటే కామెంట్ చేయండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, నగర్ల పిల్ల ఛానల్, నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి వ్లాగ్స్ కావాలో కూడా కామెంట్ చేయండి. మీకు మీ ముందుకైతే తీసుకొస్తానండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.